ఏడాది కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల అభిప్రాయం తెలుసుకునేందుకే తొలి అడుగు కార్యక్రమాన్ని చేపట్టామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం దేవపట్ల గ్రామంలో జరిగిన తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి టీడీపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందజేస్తూ కూటమి ప్రభుత్వం ఏడాదిలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు. తొలి ఏడాదిలోనే వేల కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని మంత్రి అన్నారు. ఈ సంవత్సరంలో ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామో, ఏవైతే సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించామో అవన్నీ డోర్ టు డోర్ పోయి మేము ఇది చేశాం, రాబోయే 4 సంవత్సరాలు ఈ కార్యక్రమాలు చేపడతాం, ఏమన్నా మా తప్పులుంటే మీరు మమ్మల్ని అడగచ్చని ధైర్యంగా ఈరోజు ప్రజల్లోకి వెళ్తున్నాం. ఒక తొలి అడుగు అంటే 1 సంవత్సరం అయింది. ఈ సంవత్సరంలో మీ అందరికీ తెలుసు సుమారుగా వేల కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం జరుగుతూ వస్తుంది. అలాగే అభివృద్ధి విషయంలోకి వస్తే పోలవరం నుంచి ఈరోజు అమరావతి వరకు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే ముఖ్యంగా గ్రామసీమల్లో ఏవైతే హామీలు గత ప్రభుత్వం ఎన్నికల్లో మేము ప్రభుత్వంలోకి వచ్చే ముందు ఇచ్చామో అవన్నీ ఒక్కొక్కటికి ఈరోజు ప్రజలకు చేరువైతే వస్తున్నాయి. దానిలో భాగంగా ముఖ్యంగా 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 15,000 రూపాయలు పెన్షన్ మా అజెండాలో గొప్పది. ఎందుకంటే భారతదేశంలో ఇంకా కొన్ని రాష్ట్రాల్లో 200 రూపాయలు పెన్షన్ ఇస్తా అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది.